ఒక జ్ఞాని శిష్యులు నిత్యం జ్ఞానం, అజ్ఞానం గురించి చర్చించేవారు. ఒకరోజు ఒక శిష్యుడు అడిగాడు, గురువుగారు, జ్ఞానం అంటే ఏమిటో మాకు తెలుసు. తెలియకపోవడమే అజ్ఞానం అని కూడా అర్థమైంది. కాని ధ్యానం అంటే ఏమిటి? అది జ్ఞానానికి, అజ్ఞానానికి ఎలా భిన్నమైనది? జ్ఞాని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, నాయనా, నీవు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ధ్యానం ఈ రెండింటికీ అతీతమైనది. మనిషి తన జీవిత ప్రయాణంలో అనుభవించే అత్యంత సున్నితమైన, అందమైన, సరళమైన, సన్నిహితమైన మరియు అత్యున్నతమైన అనుభూతి ఏదైనా ఉందంటే అది ధ్యానం ఒక్కటే. శిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగా జ్ఞాని తన కథను కొనసాగించాడు. అంతటి గొప్పదైన ధ్యానం ఎందుకు అంత కష్టంగా అనిపిస్తుంది? నిరంతరం సాధన చేసేవారికి కూడా అది ఎందుకు దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంటుంది? ఆలోచించండి. అర్ధరాత్రి వేళ తలుపులు తెరిస్తే వెంటనే సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తాయా? మొక్కలు నాటిన వెంటనే పువ్వులు పూస్తాయా? చేతిలోకి కాగితం, కలం తీసుకోగానే కవిత్వం ఉప్పొంగుతుందా? ఇల్లు ఊడ్చిన వెంటనే పండుగ వస్తుందా? లేదు కదా. ప్రతిదానికీ సరైన సమయం, సందర్భం రావాలి. ఇది ప్రకృతి యొక్క నియమం. అలాగే ధ్యాన సాధన మొదలుపెట్టిన మొదటి రోజే విశ్వామిత్రుడిలా తపశ్శక్తిని పొందాలని, గౌతమ బుద్ధుడిలా జ్ఞానోదయం పొందాలని, గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఆరాటపడటం వ్యర్థం. ఆ తొందరపాటు ధ్యాన మార్గానికి అడ్డంకిగా మారుతుంది. అయితే అజ్ఞానంతో కాలం గడపడం కూడా సరైనది కాదు. జ్ఞాని ఒక ఉపమానం చెప్పాడు. ఒకప్పుడు ఒక పక్షి చిన్నతనంలో ఆకాశంలో ఎగరడం నేర్చుకుంది. అది పెరిగి పెద్దయ్యాక ఆకాశం అంటే తన పైన కనిపించే నీలిరంగు తెర మాత్రమే అనుకుంది. దాన్ని అందుకోవాలని ఆత్రంగా రెక్కలు విప్పుతూ ఎగరడం మొదలుపెట్టింది. ఎంత ఎగిరినా ఆకాశం దానికి అందలేదు. అలసిపోయిన ఆ పక్షి వెనక్కి తిరిగి చూసుకుంది. అప్పుడు ఆశ్చర్యం. ఇంతకాలం తన పైన మాత్రమే కనిపించిన నీలిరంగు తెర తన కింద కూడా కనిపించింది. అసలు నేను ఎటువైపు ప్రయాణిస్తున్నాను అని అది ఆలోచనలో పడింది. మరో ఉపమానం చెబుతూ జ్ఞాని అన్నాడు, సముద్రంలో పుట్టి పెరిగిన ఒక చేప ఒకరోజు సాగరం అంటే ఎవరు అని తెలుసుకోవాలనే కుతూహలంతో సముద్రమంతా వెతికింది. అది ముసలిదైపోయింది, కానీ సాగరాన్ని కలవలేకపోయింది. ఒకరోజు ఒక జాలరి వచ్చి వల వేసి ఆ చేపను బయటకు తీశాడు. అప్పుడు ఆ చేపకు తెలిసింది అసలు సముద్రం అంటే ఏమిటో, అది నీటి యొక్క అనంతమైన ఉనికి అని. ఆకాశం అన్ని దిక్కులా ఉంటుంది. అది ప్రతి జీవిలోనూ ఉంటుంది. నీరు సముద్రం అంతటా ఉంటుంది. సముద్రంలో పుట్టిన ప్రతి జీవిలోనూ ఉంటుంది. కాని మనం వాటిలో ఉన్నంతకాలం వాటి యొక్క నిజమైన స్వభావాన్ని గుర్తించలేము. వెలుగులో ఉన్నంతసేపు వెలుగు అంటే ఏమిటో మనకు తెలియదు. చీకటి వచ్చినప్పుడే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువను గుర్తించము. అనారోగ్యం పాలైనప్పుడే ఆరోగ్యం యొక్క స్పృహ కలుగుతుంది. అలాగే అద్వైతం అంటే రెండుగా విభజించలేనిది అని అర్థం చేసుకోవాలంటే ముందుగా ద్వైతం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఒక శిల్పి అనవసరమైన రాతిని తొలగిస్తేనే అందమైన విగ్రహం బయటపడుతుంది. అదేవిధంగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా ధ్యానం కానిది ఏమిటో మనకు మనమే కనిపెట్టాలి. ముక్కు మీద కళ్లజోడు పెట్టుకుని దానికోసం ఇల్లంతా వెతకడం ఎంత అవివేకమో, చంకలో బిడ్డను పెట్టుకుని వాడి జాడ కోసం ఊరంతా తిరగడం ఎంత మూర్ఖత్వమో, అదేవిధంగా మనిషి తన లోపలే ఉన్న ధ్యానాన్ని పట్టుకోవడానికి బయట వెతకకూడదు. బయట వెతకడం అంటే ఆలోచించడం. ఆలోచించడం అంటే మనస్సు సంచరించడం. మనస్సు ఎప్పుడూ బయటే తిరుగుతుంది. ఈ భూమి మీద మనిషి పుట్టకముందే ధ్యానం ఉంది. మనిషి పుట్టిన తర్వాత తనలో ఉంది. అతడు వెళ్లిపోయిన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి తనలోనే నిక్షిప్తమై ఉన్న దాని పట్ల ఎరుక లేకుండా దాని గురించి ఆలోచించడం అంటే ధ్యానాన్ని వద్దని దూరంగా నెట్టివేయడమే అవుతుంది. అనేకానేక ఆలోచనల పొరలచే ధ్యానం కప్పివేయబడి ఉంది. అందుచేత ఆలోచనలే ఆలోచనలను అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆలోచనల యొక్క సమూహం అంతా నిశ్శబ్దమవుతుంది. అప్పుడే ధ్యానం బయటపడుతుంది మరియు అది మన అనుభవంలోకి వస్తుంది. జ్ఞాని తన మాటలు ముగించాడు.
శిష్యులందరూ నిశ్శబ్దంగా ఆయన చెప్పిన మాటలను మననం చేసుకున్నారు. ధ్యానం అంటే కేవలం కూర్చోవడం కాదని, అది మన అంతరంగంలోకి ప్రయాణించడం అని వారికి అర్థమైంది. బయట వెతికితే దొరకని నిధి మనలోనే దాగి ఉందని వారు గ్రహించారు. అప్పటినుండి వారు తమ ఆలోచనలను గమనిస్తూ అంతర్ముఖులై ధ్యాన మార్గంలో ముందుకు సాగారు. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అహంకారం అంటే కేవలం నేను అనే భావన కాదు, అది తనకు తానే అత్యధిక ప్రాధాన్యతను ఆపాదించుకోవడం. అధికారం, సంపద కలిగిన వ్యక్తి తనను మించిన వారు లేరని, తనతో సమానమైన శక్తిమంతులు లేరని విర్రవీగుతాడు. ఈ మిడిసిపాటు మనిషి యొక్క సహజమైన బలాలను, సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తుందని మన ప్రాచీన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా వినయ సంపన్నులు జీవితంలో విజయాలను సొంతం చేసుకుంటారు, వారి కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది. అయితే అహంకారులు మాత్రం కాలక్రమేణా అపఖ్యాతి పాలవుతారు, వారి పతనం తప్పదు. వాల్మీకి మహర్షి రామాయణంలో శ్రీరాముని యొక్క గొప్ప గుణాలలో అహంకారం లేకపోవడం ఒక విశిష్టమైన అంశంగా పేర్కొన్నారు. శ్రీరాముడు కేవలం తన గురువుల పట్ల మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరితోనూ వినయంగా, విధేయతతో ప్రవర్తించాడు. ఆయన ఎప్పుడూ ఎవరి ముందు కూడా తన అహంకారాన్ని ప్రదర్శించలేదు. ఆయన ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయమైనది. దీనికి పూర్తి విరుద్ధంగా రావణాసురుడు అహంకారానికి ఒక ప్రతీకగా నిలుస్తాడు. తన అహంకారంతోనే సీతాదేవిని అపహరించాడు మరియు ఆమెను అశోకవనంలో బంధించాడు. మండోదరి, విభీషణుడు వంటి శ్రేయోభిలాషులు ఎన్నో నీతులు చెప్పినా అతడు వాటిని పెడచెవిన పెట్టాడు. చివరికి తన అహంకారమే శ్రీరాముడి బాణానికి గురై అతడి మరణానికి కారణమైంది. ఈ ఉదంతం అహంకారం యొక్క వినాశకరమైన పరిణామాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే అధికమైన అహంకారంతో విర్రవీగుతారో వారు ఎప్పుడో ఒకప్పుడు తమ ఉనికి ఎంత అల్పమైనదో తెలుసుకుని తప్పకుండా పశ్చాత్తాపపడతారు. వారికి జ్ఞానోదయం కలిగినప్పుడు వారు సృష్టికర్త యొక్క పాదాల వద్ద తమను తాము సమర్పించుకుంటారు. మహాభారతంలో కూడా అహంకారం యొక్క దుష్ఫలితాలు మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి అండదండలు ఉన్న పాండవులతో వైరం పెట్టుకోవద్దని కురువృద్ధులు మరియు శ్రేయోభిలాషులు దుర్యోధనుడికి ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని దుర్యోధనుడు తన అహంకారంతో వారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి అతని అహంకారమే కురువంశం యొక్క నాశనానికి దారితీసింది. ఈ కథ అహంకారం యొక్క మూలంగా ఎంతటి వినాశనం సంభవించగలదో తెలియజేస్తుంది. ప్రకృతి కూడా మనకు వినయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. పెను తుఫానులు మహావృక్షాలను సైతం నేలకూల్చగలవు. కాని అదే సమయంలో సహనంతో తలవంచిన గడ్డిపరకను మాత్రం ఏమీ చేయలేవు. ఈ సహజమైన దృగ్విషయం మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాల పట్ల ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఎన్ని కఠినమైన సమస్యలు మన జీవితంలో ఎదురైనా మనం అహంకారాన్ని ప్రదర్శించకూడదు. సహన సంపద మనిషిలో మానవీయ విలువలైన ప్రేమ, దయ, కరుణ వంటి వాటిని వికసింపజేస్తుంది. అంతేకాకుండా అది ఆత్మస్థైర్యాన్ని, వివేచనను ప్రసాదిస్తుంది మరియు మనిషిలోని అహంకారాన్ని దహించివేస్తుంది. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న మురళి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న గోపికలు ఒకసారి దానిని ప్రశ్నించారు. నీవు ఏమి పుణ్యం చేశావు? మా శ్రీకృష్ణుడిని నీకు వశపరుచుకున్నావు కదా అని అడిగారు. అప్పుడు మురళి ఎంతో వినయంగా సమాధానమిచ్చింది. నాలో ఏమున్నది? నేను ఒక ఖాళీ గొట్టాన్ని మాత్రమే. నాలో ఉన్నదంతా నేను వదులుకున్నాను. అందుకే ఆయన నన్ను పట్టుకున్నారు. మురళి యొక్క ఈ వినయపూర్వకమైన సమాధానం అహంకారం యొక్క విసర్జన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనం మనలోని అహంకారాన్ని పూర్తిగా వదిలివేస్తే చాలు, అప్పుడు మనం భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా మారిపోతాము. ఆయన మనలను తన ఇష్టానుసారం ఉపయోగించుకుంటాడు. అది ఒక మురళిని కృష్ణుడు ఉపయోగించిన విధంగా ఉంటుంది. మురళి వలనే మనిషి కూడా తనలోని నేను అనే అహంకారాన్ని వదలాలి. తాను కేవలం ఒక నిమిత్తమాత్రుడిని అనే భావనతో ఉండాలి. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను స్థితప్రజ్ఞతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. సారాంశంగా, అహంకారం అనేది మనిషిని పతనానికి దారి తీసే ఒక దుర్గుణం.
అది మనలోని మంచి లక్షణాలను నాశనం చేస్తుంది మరియు మనల్ని ఒంటరిని చేస్తుంది. దీనికి విరుద్ధంగా, వినయం అనేది ఒక గొప్ప సద్గుణం. అది మనకు విజయాన్ని, కీర్తిని మరియు భగవంతుడి అనుగ్రహాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమలోని అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో జీవించడానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన సంతోషానికి మరియు విజయానికి మార్గం. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.